ఆఫ్ ద రికార్డ్. అందరూ నాయకుల్లా కాదు, బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎంపీ అయ్యారు. అయినా ఏదో వెలితి. ఎందుకంటే ఆమెను గెలిపించిన పార్టీ పవర్లోకి రాలేదు. పవర్ కోసమని అధికార పార్టీపై అడుగులు వేశారు. కానీ ఏమైందేమో మళ్లీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు పాత పార్టీలోనే కొనసాగుతున్న అంతా అయోమయమే. బుట్టా రేణుక కర్నూలు ఎంపీ, వైఎస్ఆర్సీపీ నేత. ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు కాబట్టి లీడర్ అని చెప్పుకోవాలి. కానీ ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే సమయానికి పొలిటికల్ ట్రాక్ రికార్డేమీ లేదు. పూర్తిగా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వైఎస్ఆర్సీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, తద్వారా తనకు మేలు జరుగుతుందని, తన వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని బుట్టా రేణుక లెక్కలేసుకున్నారట. కానీ ఆమె అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి. ఎన్నికల ఫలితాల్లో అంచనాలు తలకిందులయ్యాయి. వేసుకున్న లెక్కలు తప్పాయి. ఆమె ఎంపీగా గెలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి రాలేదు. దీంతో అప్పుడే షాక్ తిన్నారామె. వ్యాపారాలను విస్తరించాలంటే, మరింతగా అభివృద్ధి చేసుకోవాలంటే చేతిలో పవర్ ఉండాలి. ఆ అధికారం కావాలి కాబట్టి అధికార పార్టీ టీడీపీ వైపు అడుగులు వేశారు బుట్టా రేణుక. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఆమె భర్త టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఆమె కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఏమైందో ఏమో, టీడీపీలో చేరకుండా ఆమె వెనకడుగు వేశారు. ఇప్పుడు ఆమె భర్త టీడీపీలో, ఆమె వైసీపీలో. బుట్టా రేణుక డైలమాలో పడిపోయారు. ఆమెకు విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్ల లాంటి వ్యాపారాలున్నాయి. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యాపారాలకు మేలు జరుగుతుందనుకుంటే అంతా తారుమారైపోయింది. ప్రస్తుతం ఆమె వ్యాపార సంస్థలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన డబ్బును ఎలా రాబట్టుకోవాలో తెలియని అయోమయ స్థితి. ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్న బుట్టా రేణుక మళ్లీ టీడీపీ వైపు అడుగులు వేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఎటూ తేల్చుకోలేక ఆమె అయోమయ స్థితిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆమె వైసీపీలోనే కొనసాగితే ఒరిగేదేమీ లేదు. అలాగని టీడీపీలోకి వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ల మధ్య బుట్టా రేణుక ఊగిసలాడుతున్నారని సమాచారం.